వచ్చే నెల మే నెలలో తిరుపతి గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా గోడ పత్రికల్ని ఇవంతా కూడా ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగానే చైర్మన్ వీళ్ళందరూ కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. తిరుపతి గంగ జాతర అంటా ఉండగానే చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆల్రెడీ అభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రారంభమైనాయి. అంటే ఆ జాతర ముందు 3 వారాలు, జాతర తర్వాత 4 వారాలు మరుపొంగిళ్ళు, ఇట్లా రకరకాలుగా పెద్ద ఎత్తున తిరుపతి స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల దాదాపు 30 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. పొటేళ్ళు నరుకుతారు. అదేవిధంగానే కూళ్ళని ఇట్లా వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ పూజలు, అభిషేకాలు ఒక చాలా అద్భుతంగా వివిధ రకాల వేషధారణ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి మాత్రం ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఈ జాతర ప్రత్యేకత ఏరా అంటే రోజుకొక వేషధారణలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి భక్తులు అంటే ఎక్కువ వస్తూ ఉంటారు. అయితే ఏ జాతరలో అయినా కూడా సరే ఎలా జరుగుతుంటుంది అంటే అక్కడ అమ్మవారిని కొలిచే సందర్భంలో, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసే సందర్భంలో ఆమె నామస్మరణలు చేస్తారు. కానీ ఇక్కడ ఏరా అంటే బండ బూతులు తిడుతారు అమ్మవారిని. అంటే రకరకాలుగా, అంటే అది మాటలతో చెప్పలేము, రకరకాలుగా అట్లా తిడుతారు. అంటే తిట్టే ఆనవాయితీ ఏంద్రా అనేది ఎక్కడా ఉండదు బహుశా దేశంలో, అమ్మవారిని తిట్టే ఆనవాయితీ. బట్ ఏంటంటే ఇక్కడ అలానే తిడతారు. ఎందుకంటే అదొక సాంప్రదాయం. అలా తిడితేనే అమ్మవారు తమ పైన అనుగ్రహిస్తారని, ఆ వేషధారణను ఆమెకి ఇష్టమని రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో ఆ జాతర ఏడాదికి ఒకసారి ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఈ తిరుపతి ఇంత ప్రశాంతంగా, ఇంత సుఖ సంతోష ప్రజలు ఉన్నారంటే ఆ అమ్మవారి వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. అందువల్ల ఆ తల్లి గంగమ్మ జాతర మహోత్సవాలు ఇక్కడ ప్రారంభమైన తర్వాత ఇంక చాలా ప్రాంతాల్లో, జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా వైభవంగా జరుగుతాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా నేను పైన పోస్ట్ చేస్తాను, చూడండి.